అక్కడ ఒక నిమ్మకాయల బండి ఉంది. ఆ నిమ్మకాయల బండి అట్లనే దాని పక్క జామకాయలు ఉన్నారు. రోడ్డు పక్క అమ్ముకుంటూ ఉంటారు కదా! వాళ్ళను ఈ పోలీసోళ్ళు ఏం చేసిర్రంటే కాంట గుంజుకపోయిర్రు వాళ్ళ దగ్గర ఉండేది. జామకాయలోళ్ళ దగ్గర, నిమ్మకాయలోళ్ళ దగ్గర. కాంట గుంజుకపోయి ఇప్పుడు తీస్తారా? తీయరా బండి అది ఇది అని 2, 3 హ్యాట్ హూట్ అనన్నారు మాటలు. అనంగానే వాళ్ళేం జేషిర్రు ఎళ్లి కొంచెం రిక్వెస్ట్ జేషిర్రు. సార్ సార్ ప్లీజ్ సార్ అది సార్ ఇది సార్ అని. రిక్వెస్ట్ చేయంగానే కాంట ఇచ్చేషిర్రు. ఇచ్చేయంగానే వీళ్ళేం జేషిర్రు ఒక కానిస్టేబుల్ దిగొచ్చి మంచి మంచి జామకాయలు అవన్నీ తీసుకుర్రు. నిమ్మకాయ బండోళ్ళు ఒక 2, 3 కేజీలు నిమ్మకాయలు వేసి ఇచ్చిండ్రు. సో ఇలాంటి పనులు చేస్తే పోలీసుల మీద ఎట్లా రెస్పెక్ట్ ఉంటది చెప్పండి? ముఖ్యంగా యువత. ఇది మేమనడం లేదు. ఇక్కడ ప్రధాని మోదీనే అంటున్నాడు. ముఖ్యంగా యువతలో ఉన్న భావాన్ని మార్చడానికి మీరు సున్నితత్వంగా మారండి. జవాబుదారితనం పెంచుకోండి. కొత్తగా వచ్చిన భారత న్యాయ చట్టాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేయండి. అవగాహన పెంచండి. చట్టాలను ఎట్లా ఉపయోగించుకోవాలని అది ఆలోచన చెప్పండి ప్రజలకు గాని, ఇలాంటి చిల్లరగా చేస్తే పోలీసుల మీద మంచి అభిప్రాయం ఉండదు. అట్లని నేను అందరిని అనడం లేదు. కొందరు మాత్రం ఇలా ఉన్నారు. ఆ కొందరి ద్వారా అందరి పేరు చెడిపోతుంది. ఇది ఎక్కడ మాట్లాడుతున్నాడంటే డీజీపీ సదస్సులో ప్రధాని మోడీ పోలీస్ వాళ్లకు సూచనలు ఇస్తున్నాడు. ప్రజల్లో మీరు జవాబుదారీతనంగా ఉండండి, మంచిగా మాట్లాడండి, వాళ్ళ అభిప్రాయాన్ని మార్చండి అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ అంటున్నాడు. సో ఈ మాటలను పోలీస్ వారు కూడా స్వీకరించి ప్రజల్లో మంచి అభిప్రాయాన్ని పెంచండి. దయచేసి ఇలాంటి చిల్లర పనులు చేసి వాళ్ళు ఇస్తున్న రెస్పెక్ట్ ని కోల్పోకండి.